వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మిహిమ. టాలీవుడ్ క్లాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి శేఖర్ కమల. చేసేది తక్కువ సినిమాలే అయినా తన మార్క్ ని మాత్రం బలంగా చూపించారు. ఈ కారణంగానే శేఖర్ కమల సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. ఆయన సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ విధంగా ఉంటాయనే ఒక అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు శేఖర్ కమల కాస్త జోనర్ మార్చి కొత్త మూవీ చేస్తున్నాడు. పాలిటిక్స్ ని కూడా క్లాస్ టచ్ లో లీడర్ సినిమాలో శేఖర్ కమల చూపించారు. ఇప్పుడు ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో ధారావి టైటిల్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథని సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నారు. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెలుగులో తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇదే ప్రొడక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి జోడిగా లవ్ స్టోరీ అనే మూవీని శేఖర్ కమల చివరిగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ బ్యానర్ లో శేఖర్ కమల మూడో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రొడక్షన్ 8 గా ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు.